ఇక్కడ ఇంటర్ చదువుతున్న రితిక అనే అమ్మాయి ఇక్కడ నుంచి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి మనం తీసుకోవచ్చు. ఇక్కడ స్లిప్పర్స్ కూడా కనిపిస్తూ ఉంది మనకి. ఇక్కడ నుంచే కిందకి దూకినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తం కూడా అసలు ఏం జరిగిందన్న ఇక్కడ? ఏమో నా అప్పటికి పైన కూడా అవతల ఉంది అమ్మాయి. మేము పైకి వచ్చే లోపు. అంటే మీరు ఏం చేస్తారు ఇక్కడ? మేము ఇక్కడ స్టడీ చేస్తాం. ఈ కాలేజ్లోనేనా? ఈ కాలేజ్ కాదు, మాది వేరే కాలేజ్. బీటెక్ అయిపోయింది మాది ఆల్మోస్ట్. ఓకే, బీటెక్ అయిపోయింది లాస్ట్ ఇయరే. సో మేము బయట కోచింగ్ తీసుకుంటాం. అంటే మీరు ఇక్కడ రూమ్ లో ఉంటారా? ఇదే రూమ్ ఉండేది. మీరు ఇదే రూమ్. అసలు అంటే పైకి అమ్మాయి వచ్చి ఇక్కడ నుంచి బయట దూకేది మీరు ఏమైనా చూసారా ఏంటి? ఎప్పుడు వచ్చిందో తెలియదు. నేను అప్పుడే కింది నుంచి వచ్చా. ఆల్మ కూడా అవతల ఉంది. మేము చూసేసి సర్లే ఏమన్నీకి రాదు, పట్టుకొని పోదాం అన్నా కానీ ఛాన్సెస్ లేవు. అయితే నేను ఇక్కడికి వచ్చా, లాంగ్ వచ్చా, దూరం వచ్చా. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా. ఒక అతను వచ్చిండు. ఆ గ్యాప్ లో ఒక అతను వచ్చి పట్టుకుందాం అన్నట్టు దూకేసి. గోడ అవతల అంటే అక్కడ 4 ఇంచ్ జాగా ఉంటుంది చూడండి గోడ అవతల. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ కాదు, అంటే ఇక్కడ స్లిప్పర్స్ ఇక్కడ వదిలేసి ఆడ నిలబడ్డు. ఇక్కడ నిలబడి అక్కడ నిలబడ్డు. కంపెనీ ఇట్లా బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ వేసుకొని నిలబడ్డాడు. ఓకే, అంటే ఇక్కడ నిల్చుకొని అట్లా దూకింది. మీరు ఏ టైం చూసారు ఇది జరిగిన సంఘటన? 4:30-5 అవుతుంది. ఈవినింగ్ 4:30. ఆ టైంకి నేను అట్లా వచ్చా. అక్కడ నుంచి వచ్చి అటే పోయా. ఇటు వస్తే దూకుతామని ఇట్లా ముందుకన్నది. నేను అటు నుంచి అటే వెళ్ళా. వెళ్ళేసి మాట్లాడితే వస్తుంది కదా ఇటు అని నేను అనుకున్నా. ఒక అతను వచ్చిండు, పట్టుకునే లోపు దూకేసి వచ్చి ఇట్లా టచ్ కూడా చేసిండు. పట్టుకుందామని ఆల్మోస్ట్ మస్తు ప్రయత్నించిండు, దూకేసిండు అప్పటి.